హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు ప్రాహిత్ సంస్కృత్ వరల్డ్ డిగ్రీ ఫస్ట్ ఇయర్ స్టూడెంట్స్. ఈరోజు నేను ఈ వీడియోలో మీకు సంస్కృత్ క్వశ్చన్ పేపర్ ప్యాటర్న్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. స్టూడెంట్స్ జాగ్రత్తగా వినండి, ఓకేనా. దిస్ క్వశ్చన్ పేపర్ ఈజ్ ఫర్ ఆల్ ద యూనివర్సిటీస్ ఇన్ తెలంగాణ. సేమ్ ప్యాటర్న్ స్టూడెంట్స్. సో మీకు టైం అనేది 3 hours ఇస్తారు ఎగ్జామ్కి. అండ్ మార్క్స్ 80 marks క్వశ్చన్ పేపర్. టోటల్ క్వశ్చన్స్ వచ్చేసరికి 10 వస్తాయి మీకు, ఓకేనా. పార్ట్ ఏ అండ్ పార్ట్ బి. పార్ట్ ఏనేమో 20 marks అండ్ పార్ట్ బి 60 marks, ఓకే. అయితే పార్ట్ ఏలో వచ్చేసరికి మీకు 6 questions ఉంటాయి. 6 questionsలోకి వెళ్ళి మీరు ఏవైనా 4 రాయాలి. ఈచ్ ఆన్సర్ క్యారీస్ 5 marks. 5 4 20, ఓకే. అయితే ఇక్కడ చూడండి, ఫస్ట్ క్వశ్చన్ మీకు వచ్చేసరికి సక్తు ప్రస్తస్య మహత్వం నుండి వస్తుంది. ఏంటది? శ్లోకం వస్తుంది, మీరు భావం రాయాలి. శ్లోక భావ సక్తు ప్రస్తస్య మహత్వం అనే లెసన్ నుండి మీకు లాస్ట్ 10 శ్లోకాలు బాగా ప్రాక్టీస్ చేయండి. ఆ శ్లోకాలకు వెళ్ళి ఒక శ్లోకం వస్తుంది, ఆ శ్లోకానికి మీరు భావం రాయాలి. సో దట్ మీరు 5 marks స్కోర్ చేసుకోవచ్చు. సెకండ్ బిట్ వచ్చేసరికి సందర్భ వాక్య, అంటే సందర్భాలు అనమాట. ఎక్కడ నుండి? నా గంగాదత్త పునరేతి కూపం అనే లెసన్ నుండి వస్తుంది. తర్వాత ఇక్కడ థర్డ్ క్వశ్చన్ వచ్చేసరికి శ్లోక పూర్ణం, అంటే మీరు శ్లోకం రాయాలి. ఇక్కడ ఫస్ట్ శ్లోకం వస్తుంది, మీరు భావం రాయాలి. థర్డ్ క్వశ్చన్ శ్లోకం మీరే రాయాలి. అయితే ఈ శ్లోకాలు ఏవి నేర్చుకోవాలి? ఇది శ్రీమద్ భగవద్గీతలో ఫస్ట్ 8 శ్లోకాలు ఉన్నాయి కదా, అవి నేర్చుకోండి, ఓకేనా. శ్రీమద్ భగవద్గీత ఫస్ట్ 8 శ్లోకాస్. ఆ 8 శ్లోకాలకు వెళ్ళి ఒక శ్లోకం ఎగ్జామ్లో వస్తుంది, ఓకే. తర్వాత వచ్చి చూడండి, ఇక్కడ మీకు సందర్భ వాక్య ఫ్రమ్ సక్తు ప్రస్తస్య మహత్వం. ఇక్కడ మీకు సందర్భ వాక్య అనేది నా గంగాదత్త పునరేతి కూపం అనే లెసన్ నుండి వస్తుంది. ఫోర్త్ సందర్భం ఏమో సక్తు ప్రస్తస్య మహత్వం నుండి వస్తుంది. ఫిఫ్త్ క్వశ్చన్ వచ్చేసరికి మీకు కవి పరిచయం అనమాట. పుల్లెల శ్రీ రామచంద్ర ఆర్ భగవద్గీత, వేదవ్యాస మహర్షి. తర్వాత ఇక్కడ వచ్చేసరికి 6th one మీకు సమాసాలు. మీకు వర్డ్స్ ఇస్తారు, ఆ వర్డ్స్ని విగ్రహ వాక్యం చేసి సమాసం పేరు రాయాలి. రాసినందుకు మీకు 5 marks వస్తాయి. ఇది పార్ట్ ఏ అనేది 20 marksకి కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు పార్ట్ బికి వచ్చేసరికి ఈ మ్యాక్సిమం మార్క్స్ స్కోర్ చేసేది పార్ట్ బిలో స్టూడెంట్స్, ఎందుకంటే 60 marks ఇక్కడ, ఓకేనా. మంచిగా సమ్మరీస్ బాగా నేర్చుకున్నారు అంటే ఇక్కడ మీకు ప్రతి ఆన్సర్కి 15 marks. చాయిస్ అనేది ఉండదు, ఉన్న ఇంటర్నల్ చాయిస్ ఉంది ఇక్కడ. ఆల్ క్వశ్చన్స్ షుడ్ బి అటెంప్టెడ్. ఇక్కడ చూడండి, ఆల్ ద క్వశ్చన్స్ షుడ్ బి అటెంప్టెడ్. ఆల్ క్వశ్చన్స్ క్యారీస్ ఈక్వల్ మార్క్స్. సో ఇక్కడ మీకు 6 కంప్లీట్ అయ్యాయి. 7 8 9 10 ప్రతి ఆన్సర్కి 15 marks ఉన్నాయి, ఓకేనా. అయితే 7th క్వశ్చన్ ఏమొస్తుందంటే మీకు ప్రతిపదార్థ ఫ్రమ్ బుద్ధస్య వైరాగ్యోదయ. అయితే అందులో 20 ఏమంటారు ఇక్కడ మనకు శ్లోకాలు ఇస్తారు. ఆ శ్లోకాలకి మీరు ప్రతి పదానికి అర్థం రాసి భావం రాయాలన్నమాట. సో దట్ మీకు 15 marks వస్తాయి, ఓకే. తర్వాత 8th క్వశ్చన్ వచ్చేసరికి నిబంధ ప్రశ్న, అంటే సమ్మరీ టైప్. ఇక్కడ మీకు ఇంటర్నల్ చాయిస్ ఉంటుంది, ఓకే. సో ఒకటేమో వైజ్ఞానిక సంహిత బృహత్ సంహిత, రెండు ఒకటే. ఇంకానేమో నా గంగాదత్త పునరేతి కూపం, ఓకేనా. ఈ రెండిట్లో ఏదైనా ఒకటి రాయాలి. 2 ఇస్తారు మీకు ఎగ్జామ్లో, ఆ రెండిట్లోకి వెళ్ళి చాయిస్ ఉంటుంది. ఇక్కడ మీకు మొత్తం సమ్మరీ రాసినందుకు మీకు 15 marks. సో సమ్మరీ రాయడం కూడా ఎలా రాయాలి అంటే మీరు కరెక్ట్గా నీట్గా రాయాలి. అండ్ ఈచ్ అండ్ ఎవ్రీ వర్డ్ క్లియర్గా రాయాలి. ఫస్ట్ లెసన్ నేమ్, రైటర్ నేమ్, తర్వాత స్టోరీ అన్నీ రాయాలి. ఆ లెసన్ ఏ గ్రంథం నుండి తీసుకోబడింది, ఏ కావ్యం నుండి తీసుకోబడింది, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ మీరు రాశారనుకోండి, మీకు 15 marks కంప్లీట్గా వస్తాయి. రైటింగ్ షుడ్ బి వెరీ నీట్ అండ్ క్లియర్, ఓకేనా. తర్వాత వచ్చేసరికి 9th క్వశ్చన్ ధాతు రూపాన్ని లిఖత్, అంటే ధాతవః. టోటల్ మీకు 6 words వస్తాయి చిల్డ్రన్. ఇక్కడ ఈ 6 wordsలోకి వెళ్ళి మీరు ఏవైనా 3 రాసినందుకు ఈచ్ వర్డ్కి మీకు 5 marks అన్నమాట. 3 words రాసినందుకు 15 marks. ఆలోచించండి, ఆల్రెడీ మీరు ఇంటర్లో కూడా చేశారు ఇవి ధాతువులు, మళ్ళీ డిగ్రీలో కూడా ఉన్నాయి. అంటే ఇక్కడ మార్క్స్ స్కోర్ చేయడము చాలా ఈజీ. తర్వాత వచ్చి విగ్రహ వాక్యం సమాస నామ లిఖత్. ఇక్కడ టోటల్ 10 words వస్తాయి. 10 words వస్తే మీరు ఏం చేయాలి అంటే దాన్ని విగ్రహ వాక్యం చేసి సమాసం పేరు రాయాలి. సో దట్ మీకు ఇక్కడ కూడా 15 marks వస్తాయి, ఓకేనా స్టూడెంట్స్. ఇది క్వశ్చన్ పేపర్ ప్యాటర్న్. మీకు క్వశ్చన్ పేపర్ ప్యాటర్న్ అర్థమైంది. మీకు ఈ వీడియో నచ్చింది అంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి.
అండ్ ఏమైనా డౌట్ ఉంటే కమెంట్ బాక్స్లో పెట్టండి. అకార్డింగ్ టు ద కమెంట్ నేను మీకు నెక్స్ట్ వీడియో పంపిస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ స్టూడెంట్.